నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లైంది. ఇయాల బత్తాయి మార్కెట్ ను ఓపెన్ చేసేందుకు నల్గొండకు వచ్చిండ్రు మంత్రి హరీష్ రావు. అయితే మంత్రి మార్కెట్ కు రాకముందే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలతోటి బత్తాయి మార్కెట్ కు వచ్చిండ్రు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసిండ్రు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదిరిగిండ్రు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లేసుకుండ్రు, కుర్చీలు ఇరగొట్టిండ్రు. ఈ లొల్లిలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారుతో పాటు ఇంకో 8 కార్ల అద్దాలు కూడా పగిలినాయి. మరో 9 మందికి దెబ్బలు తగిలినాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో పరిస్థితి చేయి దాటకుండా ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిర్యాలగూడ స్టేషన్ కి తీసుకుపోయినరు. అటెన్కా నల్గొండకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి బత్తాయి మార్కెట్ కు భూమి పూజ చేసిండ్రు. అక్కడి నుంచి బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రులు. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరిగిండ్రు మంత్రులు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లైంది. ఇయాల బత్తాయి మార్కెట్ ను ఓపెన్ చేసేందుకు నల్గొండకు వచ్చిండ్రు మంత్రి హరీష్ రావు. అయితే మంత్రి మార్కెట్ కు రాకముందే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలతోటి బత్తాయి మార్కెట్ కు వచ్చిండ్రు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసిండ్రు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదిరిగిండ్రు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లేసుకుండ్రు, కుర్చీలు ఇరగొట్టిండ్రు. ఈ లొల్లిలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారుతో పాటు 8 కార్ల అద్దాలు పగిలినాయి. ఇంకో 9 మందికి దెబ్బలు తగిలినాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో పరిస్థితి చేయి దాటకుండా ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిర్యాలగూడ స్టేషన్ కి తీసుకుపోయినరు. అటెన్కా నల్గొండకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి బత్తాయి మార్కెట్ కు భూమి పూజ చేసిండ్రు. అక్కడి నుంచి బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రులు. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరిగిండ్రు మంత్రులు.
వస్తున్నారని చెప్తే నేను 3 సంవత్సరాలు ఇప్పటి వరకు అఫీషియల్ మీటింగ్ అటెండ్ కాలేదు. కానీ ఈసారి బత్తాయి మార్కెట్ నేను శాంక్షన్ చేయించిన హరీష్ రావు గారు వస్తున్నారని చెప్పి వస్తే మేము ఇన్ని వేల మంది రైతులందరితో కలిపి హరీష్ రావు గారికి స్వాగతం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం అని చెప్పి మేము వెళ్తే ప్లాన్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గర ఉండి రాళ్ళు వేయించిందంటే ఈ వ్యవస్థ ఎటుపోయిందో అర్థమైంది. దీంట్లో గజలాపురం అనే గ్రామానికి చెందిన కార్యకర్త ఒక లెఫ్ట్ కన్ను మొత్తం పోయింది. ప్రతి కారు అద్దాలు వలగొట్టిండ్రు. పోలీసు వాళ్ళు దగ్గర నుండి రాళ్ళు వేయించారు. దీనికి దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీసుకుంటాం. జిల్లాలో ఇక ఏ మంత్రి తిరుగుతారో చూసుకుంటాం. ఇవాళ వస్తున్నారని చెప్తే నేను 3 సంవత్సరాలు ఇప్పటి వరకు అఫీషియల్ మీటింగ్ అటెండ్ కాలేదు. కానీ ఈసారి బత్తాయి మార్కెట్ నేను శాంక్షన్ చేయించిన హరీష్ రావు గారు వస్తున్నారని చెప్పి వస్తే మేము ఇన్ని వేల మంది రైతులందరితో కలిపి హరీష్ రావు గారికి స్వాగతం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం అని చెప్పి మేము వెళ్తే ప్లాన్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గర ఉండి రాళ్ళు వేయించిందంటే ఈ వ్యవస్థ ఎటుపోయిందో అర్థమైంది. దీంట్లో గజలాపురం అనే గ్రామానికి చెందిన కార్యకర్త ఒక లెఫ్ట్ కన్ను మొత్తం పోయింది. ప్రతి కారు అద్దాలు వలగొట్టిండ్రు. పోలీసు వాళ్ళు దగ్గర నుండి రాళ్ళు వేయించారు. దీనికి దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీసుకుంటాం. జిల్లాలో ఇక ఏ మంత్రి తిరుగుతారో చూసుకుంటాం. ఇవాళ తెలంగాణలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.